కాదని జగన్ వైపు వెళ్లిన కాంగ్రెస్ శాసనసభ్యుల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కొందరు సభ్యుల రాజీనామాలు సభాపతి వద్ద పెండింగ్ లో ఉండగా మరికొందరు కేవలం పార్టీకి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యేలుగా మాత్రం కొనసాగుతామని స్పష్టం చేశారు. సదరు సభ్యులను బహిష్కృతులుగానే పరిగణిస్తామన్న బొత్స వ్యాఖ్యల నేపథ్యంలో వారి శాసనసభ్యత్వాల విషయంలో ఏం చేస్తారనేది చర్చనీయాంశమైంది. ఎన్నికైన కాంగ్రెస్ తో విభేదించి జగన్ వైపు వెళ్లిన శాసనసభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పిన పదవుల్లో మాపరం ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. జగన్ అరెస్ట్ అనంతరం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణరంగారావు, ఆళ్ల నాని, రాజేష్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పేర్ని నాని ఉన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, శివప్రసాద్ రెడ్డి కూడా తాము వైకాపాతోనే వెళ్తామని స్పష్టం చేశారు. వీరిలో సుజయ్ కృష్ణరంగారావు, ఆళ్ల నాని, రాజేష్లు పార్టీ సభ్యత్వంతో పాటు శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఆ లేఖలు సభాపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే బయట జగన్ పార్టీలో ఉన్నప్పటికీ అసెంబ్లీలో మాత్రం వీరంతా ఇంకా కాంగ్రెస్ శాసనసభ్యులే. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఆమోదం కోసం సభాపతిని కోరడం లేదు. అటు పార్టీకి గుడ్ బై చెప్పిన వారిపై వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ కూడా సభాపతికి ఫిర్యాదు చేయడం లేదు. మళ్లీ ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నదే అందరి భయంగా నేతలు చెప్తున్నారు. అయితే పార్టీని వీడిన నాయకత్వాన్ని ధిక్కరిస్తున్న వారందరినీ బహిష్కృతులుగానే పరిగణిస్తున్నామని ఇటీవల పీసీసీ చీఫ్ బొత్స చేసిన వ్యాఖ్యలతో వాతావరణం వేడెక్కింది. వారిని కాంగ్రెస్ వ్యక్తులుగా భావించడం లేదన్న బొత్స సమయం వచ్చినప్పుడు అధికారికంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారే కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతున్నాం, ఇదిగో మా రాజీనామాలని చెప్పి మాకు ఇస్తున్నప్పుడు ఇంకా నేను వాళ్ళు బహిష్కరించే పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ పార్టీని అనుసరించే వాళ్ళే కాంగ్రెస్ పార్టీ, మిగతా వాళ్ళందరూ కూడా మా ఉద్దేశంలో బహిష్కృతులే. అవసరమైతే పార్టీకి తాలూకా చర్యలు తీసుకుంటారు తప్ప మీకు ఈ సందర్భంగానే వివరణ ఉండదు. అటు వచ్చే నెల 2వ వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ధిక్కార ఎమ్మెల్యేల వ్యవహారం సహజంగానే కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టనుంది. ఓటింగ్ అనివార్యమైతే అధికార పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే మెజార్టీ పరంగా కాంగ్రెస్ కు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలా అని ఊరుకుంటే ఓటింగ్ లో నష్టపోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వైఖరిపై ఆసక్తి నెలకొంది.